దేశ భవిష్యత్ కోసం ఏఐసీసీ కార్యాలయం నుంచి ప్రణాళికలు రచిస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో పేద ప్రజలందరికీ ఇక్కడి నుంచే దిశానిర్దేశం చేస్తామన్నారు. నిన్న మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలతో పాటు బీజేపీ సైతం పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారని, ప్రాంతీయ పార్టీల ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో చూడాలన్నారు. ప్రధాని మోదీ, మోహన్ భగవత్, బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. आज़ादी के बारे में कुछ कहने के लिए, तारीफ करने के लिए तैयार थे, तो उनका एक्चुअल आइडियोलॉजी वही है। मोहन भगवत जी ने वही ने कहा, इसीलिए राहुल गांधी जी ने ये कहा आपको आज़ादी से कोई लेना देना नहीं है। कांग्रेस पार्टी और कांग्रेस पार्टी के नेतागण शहीद होकर आज़ादी लेकर आए, इस देश को चलाने के लिए कांग्रेस पार्टी कोशिश करेंगे, वही बात राहुल जी ने कहा। तो मोहन भगवत जी जो कहा, अगर कॉन्स्टिट्यूशन के खिलाफ, आज़ादी के खिलाफ कोई कुछ कहा तो उन लोगों के खिलाफ कार्रवाई चलना है, वो जरूरी है। राहुल गांधी जी ने यही डिमांड मांगा है कि उनके मोहन भगवत जी के खिलाफ कार्रवाई शुरू की है। इसीलिए मोदी जी ने अभी मोहन भगवत जी के खिलाफ कार्रवाई शुरू करेंगे, नहीं तो मोहन भगवत जी को मदद देकर उन्होंने भी वही आइडियोलॉजी के एक पार्ट ऑफ दैट आइडियोलॉजी वो अभी मोदी जी साफ करना है देश के जनता के सामने। कहीं पर भी कोई किसी के खिलाफ अगर अटैक किए तो पुलिस का कार्रवाई शुरू की है। आप जाकर देखो, कहीं पर लॉ एंड ऑर्डर का मुद्दा कुछ आ गया तो तुरंत पुलिस ने इंटरवीन हो गए, कैसे क्रिमिनल केसेस भी बुक किए। मगर पिछले सरकार ने तो वो काम कर नहीं था, तो पुलिस साथ लेकर कांग्रेस के ऑफिसों पे अटैक हो रहा था। मगर इस बार ऐसा नहीं है, कहीं पर कोई गलती हो गई तो भी सरकार सुधारने के लिए कोशिश करे, हमको कोई सिखाने का जरूरी नहीं है। जो बीआरएस है वो बीआरएसएस, तो वही आइडियोलॉजी में जाने के लिए कोशिश करे। जो भारतीय जनता पार्टी देश भर कांग्रेस के खिलाफ जो आरोप लगाता है, अभी तेलंगाना में बीआरएस वही आरोप लगा रहा है कि बीआरएस से कुछ सीखने का जरूरी नहीं है। हम लोग कानून सही तरीका से चलाने के लिए कांग्रेस पार्टी कोशिश करेंगे। हम तेलंगाना में वही काम कर रहा है, झूठे इल्जाम रखने में माहिर है, इसीलिए भारतीय झूठा पार्टी कहा। तो भारतीय जनता पार्टी जो कह रहे हैं उसके ऊपर अब ज्यादा ध्यान देने का जरूरी नहीं है। జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దేశానికి స్వతంత్రం తేవడమే కాకుండా ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఇవ్వడమే కాకుండా నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని, రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 140 సంవత్సరాల నుంచి పేద ప్రజల తరఫున, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలను అందరి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల తర్వాత సొంత కార్యాలయాన్ని నిర్మించుకున్నది. మీరు ఇన్ని సంవత్సరాలు దేశాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సొంత కార్యాలయాన్ని కట్టుకున్నదంటే ఎంత నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ప్రజలకు సేవలు అందించిందో చూడండి. నిన్నగాక మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు, 140 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్థిక స్థితిగతులు, 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. కాబట్టి ఈరోజు ఇక్కడి నుండి దేశాన్ని 21వ శతాబ్దంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో ప్రణాళికలు, సిద్ధాంతపరంగా ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఇక్కడ నుంచి ప్రణాళికలు రచించబడతాయి. రాబోయే రోజుల్లో పేద ప్రజలకు అందరికీ కూడా ఇక్కడి నుంచి దిశ నిర్ధారించడమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపించడంలో ప్రపంచంలోనే ఒక మేటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి విధి విధానాలను నిర్ణయించడం జరుగుతుంది. ఇది దేశ ప్రజల యొక్క ప్రయోజనానికి వేదిక కాబోతుంది.